స్తోత్రం నాయన మహాపరిశుద్ధుల దేవ మీకు స్తోత్రాలయ్యా. ప్రార్థన చేసుకుని వాక్య భాగాలకు వెళ్దాం. స్తోత్రం నాయన మహాపరిశుద్ధుల దేవ మీకు వందనాలు. స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి నాయన ప్రతిరోజు నాయన ప్రతిరోజు నాయన మీరు మాతో మాట్లాడుచున్న రీతి ప్రభా మీ కృపను బట్టి మీ దయని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. వాక్యాల ప్రభా వినుచున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశించండి. అయా వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని ప్రభా మేము పొందుకొని ప్రభా అయా వాక్య ప్రకారం జీవించడానికి కూడా కృప దయచేయండి, సహాయం నడిపించి మీరే మహిమ పొందమని మీ సన్నిధి మీ ప్రసన్నత తోడుగా ఉంచి నడిపించి సహాయం చేసి కృపతో నింపమని యేసయ్యా మీకే వందనాలు స్తోత్రాలు దృష్టం మీరు మహిమ పొందమని యేసునామములో నడుచున్నాం తండ్రి. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సందులో గడపడానికి ఆయన మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామముకే మహిమ కలుగును గాక. కుడి మీ అందరికీ కూడా నా నిండి వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో నేనటి దినాన సంఖ్యాకాండము మొదటి అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాము. ఈ సంఖ్యాకాండము అనగానే ఆటోమేటిక్గా ఈ పేర్లన్నీ చదివేటప్పటికి మనకి ఎక్కడ లేని నీరసం అనేది వచ్చేస్తుంది. ఈ సంఖ్యాకాండంలో ఉన్న పేర్లన్నీ కూడా అసలు ఇన్ని పేర్లు ఎలా రాశారు, ఎలా ఉంది అని చెప్పి ఇవన్నీ ఎక్కడ చదివేది, అసలు ఎవరు తెలుసు అని చెప్పేసి ఆ విధమైన మనస్సుతో మనం కూడా అది చదవడానికి ఇష్టపడం. అయితే ఎవరి పేరైనా కానీ వారి పేరు శ్రేష్టమైనది. వారి పేరు పెట్టి పిలిచినప్పుడు మాత్రం వాళ్ళు చాలా గౌరవంగా ఫీల్ అవుతారు. ఏదైనా మర్చిపోవచ్చు కానీ వారి పేరు పెట్టి పిలుచు కానీ అమ్మ నేను గుర్తున్నాను వీళ్ళకి అని చెప్పేసి కంపల్సరీగా అనుకుంటారు. ఎవరైనా సరే, ఏ ఊరికైనా సరే, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఒక పేరు ఒక మనిషిని గుర్తుపెట్టుకున్నాము అంటే ఆ గుర్తున్న మనిషిని బట్టి వారికి ఉండే గౌరవం అదంతా వేరు. అలాగే దేవుడు తన వాక్యంలో తన గ్రంథంలో పేర్లు రాయించి వారి పేర్లన్నీ కూడా ఆయన గుర్తుపెట్టుకొని అందులో రాయించాడంటే వారు ఎంత గొప్పవారై ఉన్నారో దేవుని దృష్టిలో వారు మంచివారిగానే ఉండాలి, చెడ్డగా వారిగానే ఉండాలి ఆయన రాయించాడంటే వాళ్ళ యొక్క ఉద్దేశంలో. అయితే ఇక్కడ ఈ సంఖ్యాకాండంలో రాసిన ఈ పేర్లన్నీ కూడా ఒక సైన్యాన్ని సూచిస్తూ ఆ పాలయానికి 4 దిక్కుల, ప్రత్యక్ష గుడారానికి 4 దిక్కుల, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ 4 దిక్కుల్లో కూడా 3 గోత్రాల చొప్పున 12 గోత్రాల వారిని ఉంచారు. అయితే ఎఫ్రాయిం యోసేపు ద్వారా ఎఫ్రాయిము, మనష్షే 2 గోత్రాలు వచ్చి వారిలో చేరినాయి. అయితే లేవీలు మాత్రం దేవునికి ప్రత్యేకమైన స్వాస్థ్యముగా వాళ్ళు వెళ్ళిపోయారు. దేవునికి ప్రత్యేకమైన స్వాస్థ్యంగా వెళ్ళిపోయినప్పుడు ఇక దేవుని ప్రజలుగానే వాళ్ళు సైన్యంలో చేరలేదు, దేవుని యాజకత్వంలో చేరారు. దేవుని యాజకత్వంలో చేరి యాజకులుగానే వారు జీవించబడ్డారు. దేవుని సైన్యంలో వారు చేరలేదు, సైన్యంలో వారు యుద్ధం చేసేవారిగా వారు లేరు. మిగతా 12 గోత్రాలు కూడా దేవుని యుద్ధ సైన్యంలో చేర్చబడ్డారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసినా సరే ఈ దేవుడు ఎలా అయితే ఈ 4 దిక్కుల్లో కూడా 4 రకాల సైన్యాన్ని ఎలా అయితే ఉంచాడో, ఈ ప్రపంచం మొత్తం మీద ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశాల వారు, ఆయా జనుల వారు, ప్రపంచం మొత్తం మీద అందరినీ కూడా దేవుడు అన్ని దిక్కుల్లో కూడా దేవుడు ఉంచి వారి ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఒక సైనికుల వలె దేవుడు ఉంచారు. వారిని నడిపించే నాయకులు, వారి ముందు తీసుకుని వెళ్ళే యోధులైన వారిని, గొప్పవారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మన ఇప్పుడు భారతదేశంలోనే చూసినట్టయితే, మన తెలుగు వారిలోనే చూసుకున్నట్టయితే యేసన్న గారే అవ్వచ్చు, ఇంకా గొప్పవారైన వారు ఎంతోమంది ఉన్నతులైన వారు ఉన్నారు. దినకటి గారే అవ్వచ్చు, ఆర్ఆర్కే మూర్తి గారు, ఇలా గొప్పవారిని, గొప్ప పెద్దవారిని వారందరూ కూడా నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ముందున్న సంఘంలో వారందరూ గొప్పవారిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో అనుకుంటున్నాము, ఇంకా హిందీ, అలాగే మలయాళం, ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా ప్రదేశాల్లో, అలాగే ఇంకా కొన్ని చోట్లకు వెళ్ళినప్పుడు ఆయా దేశాల్లో నైజీరియా కానీ ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయి, ఆయా ప్రదేశాల్లో దేవుడు కొంతమంది నాయకులకి ఏర్పాటు చేసుకుని వీళ్ళందరూ ఎవరు అంటే లోకముతో పోరాడే సైనికులు, దేవుని కోసం నిలబడిన యోధులు, ప్రభు కోసం పోరాడిన వారు, ప్రభు కోసం వారు నిలబడిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రత్యక్ష గుడారానికి, వాళ్ళు పాలయానికి సెక్యూరిటీగా ఉండు
వీరందరూ కూడా దేవుడు ముందు దేవుడు ముందు నడుస్తున్నాడు, వీరందరూ కూడా వెనకాల ధ్వజం పట్టుకొని నడుస్తున్న వారందరూ కూడా ఉన్నారు. వారు ఎలా ఉన్నారంటే, ముందు ఒకరు నడుస్తున్నారు, దేవుని ఆ మందస్సు మధ్యలో ఉంటే వెనకాల ఒకరు, ఆ తర్వాత ఇటుపక్క ఒకరు, వీళ్ళందరూ సాగి వెళ్తూ ఉండగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే ముందే ధ్వజం పట్టుకొని ఆయన నడుస్తున్నవాడిగా ఆయన ఉన్నాడు. నా ముందర నడిచేవాడు ఆయనే. ఆయన నడుస్తూ ఉండగా వీళ్ళందరూ సైనికులుగా ఎలా ఉన్నారంటే, యుద్ధం చేసేవారిగా, పోరాటం చేసేవారిగా, ఎటువంటి పరిస్థితులైనా సరే నిలబడేవారిగా, ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సేవకులు కానీ, విశ్వాసులు కానీ, వీరందరికీ కూడా సూచనగా దేవుడు రాయించాడు. ఏ మాట కూడా సున్నా కానీ పొల్లు కానీ వ్యర్థంగానూ ఉచితంగాని ఏది కూడా రాయించలేదు. వీళ్ళందరి పేర్లు చదవడానికే మనకు చిరాగ్గా ఉంటే మన పేరు జీవగ్రంథంలో ఉండాలి మనం ఎలా అనుకుంటాం? అవన్నీ చూసినప్పుడు మనకే కొద్దిగా అసలు అది ఎక్కడో మూలన ఉన్న వాళ్ళ పేర్లు కూడా దేవుడు రాయించాడంటే మన పేర్లు కూడా ఆయన జీవగ్రంథంలో రాయాలి కదా. అందుకే యేసుప్రభువారు ఒకరోజు అంటారు, ప్రభువా అని పిలిచే ప్రతివాడు కూడా నా రాజ్యంలో చేరడు. కానీ మీ పేరు జీవగ్రంథంలో ఉన్నాయో లేదో చూసుకోండి. ఆ జీవగ్రంథంలో మన పేరు రాయడం అనేది చాలా ప్రాముఖ్యం. దయ్యాలు వెళ్ళగొట్టడం కాదు, రోగాలు నయం చేయడం కాదు, ప్రభు చిత్తంలో, ప్రభు యొక్క ఉద్దేశంలో మన పేరు ఉండడం అనేది చాలా ప్రాముఖ్యం. అది ఈ గ్రంథంలో వీరి పేర్లు ఎలాగైతే దేవుడు రాయించాడో అలాగే ఆయన జీవ గ్రంథంలో మన పేర్లు కూడా రాసిన వారిగానే ఉండాలి. ఆ రోజు వాళ్ళ పేర్లు దేవుడు రాయించి గ్రంథాన్ని మనకిచ్చాడు. ఆ తర్వాత ఒకరొక రోజు మనం చూస్తున్నాం కదా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన గ్రంథం ఒకటి ఉండగా ఆ గ్రంథంలో దేవుడు ఏమి రాశాడని చెప్పి చూస్తే వాళ్ళందరూ అన్నీ కూడా మన పేర్లు రాసినవిగా ఉండాలి. ఒకనొక రోజు బెల్షస్సర్ దగ్గర రాస్తూ ఉన్నాడు. గోడ మీద ఒక చెయ్యి వచ్చి రాస్తూ ఉన్నప్పుడు బెల్షస్సర్కి ఆ భయం అనేది పట్టుకుంది. ఏమి రాశాడంటే, అందులో రాసిన మాట అక్కడ చూసినప్పుడు నువ్వు తూచడానికి వెళ్ళినప్పుడు నువ్వు తేలిపోయావు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంది. అంటే తూనికలో వేసినప్పుడు నువ్వు తేలిపోయావు. అంటే తేలిపోయే వారి బ్రతుకులుగా మన పేర్లు ఉండకూడదు, కానీ ఎలా ఉండాలంటే నిలబడ్డ వారి బ్రతుకులుగా మన పేరు ఉండాలి. అలాగే యేసుప్రభు వారు కూడా నేల మీద రాస్తూ ఉన్నారు. ఏమని రాస్తున్నారంటే, అక్కడ మీలో పాపం చేయని వాడెవడో మొదట రాయేయండి అన్నప్పుడు అన్ని పేర్లు వాళ్ళ జీవగ్రంథంలో అక్కడ రాసి ఉన్న పేర్లన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. అది చూసినప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా అందరూ అక్కడ విడిచి వెళ్ళిపోయారంట. ఎవరు కూడా నిలిచి ఉండలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రం అక్కడ నిలిచి, అమ్మా నేను నిన్నేం చేయను, ఎందుకంటే ఆయన సర్వాధికారం ఆయనకు ఉంది, ఆయన ఏ పాపం చేయనివాడు, నేను నిన్నేం చేయను, ఇంకనూ పాపం చేయొద్దని చెప్పేసి ఆ స్త్రీతో చెప్పి పంపించి వేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే అందుకే జీవ గ్రంథంలో ఆయన పేరు మన పేరు రాసి ఉండాలి. అది కూడా ప్రభు నామాన్ని మహిమ తెచ్చేలా ఉండాలి, ఘనత తెచ్చేలా ఉండాలి. మన వల్ల ఆయన నామం కొనియాడబడేలాగా ఉండాలి. మనం చేసే పనుల వల్ల వాళ్ళు కనుక అశ్రద్ధగా ఉన్నారు, వారు కనుక దేవుని యందు భయభక్తులు లేని వారిగా ఉన్నప్పుడు వారికి ముందు వీరు దేవుని ప్రజలే కదా, వీళ్ళు దేవుడు ఎవరో సామాన్యుడా, వీళ్ళు దేవుడు ఎవరో గొప్పవాడు, ఉన్నతుడు. ఆ ఉన్నతుడైన దేవుడు కూడా వీరు చేతకాని వాడని చెప్పేసి వాళ్ళు మాట్లాడే విధంగానే ఉండిపోద్ది. దేవుడే యుద్ధం చేస్తాడు, కానీ మనం నిలబడాలి కంపల్సరిగా. దేవుడే పోరాటం చేస్తాడు, కానీ మనం నిలబడాలి. ఎందుకు మనం నిలబడాలంటే దేవుడు మళ్ళీ గొప్ప చేయడానికి ఆయన చూస్తున్నాడు, మళ్ళీ ఉన్నతులుగా చేయడానికి ఆయన చూస్తున్నాడు. సాతాను జయించడానికి ఈ మానవులను, పనికిరాని వారిని, మట్టితో చేసిన వారిని ఆయన మహిమతో నింపి ఒక సైన్యముగా చేసి ఆయన పోరాటాన్ని తీసుకుని వెళ్తున్నాడు. అందుకే ఎహెజ్కేలు లోయలో కూడా ఎహెజ్కేలు దగ్గర 37వ అధ్యాయంలో చూసినప్పుడు వీళ్ళందరూ ఎండిన ఎముకలుగా ఉంటూ ఉండగా వాళ్ళందరినీ గొప్ప సైన్యముగా చేసి నిలబెట్టాడు దేవుడు. నరపుత్రుడా, ఎముకలు బ్రతకగలవా, జీవించగలవా, అవి నీకే తెలుసు ప్రభువా అని చెప్పేసి ఎహెజ్కేలు అంటూ ఉండగానే నలుదిక్కుల నుండి జీవాత్మ రమ్ము అని చెప్పేసి ఆ జీవాత్మను రప్పించగా అవన్నీ ఎముకలన్నీ కూడా గడగొంట ఏ ఎముక కలిసిపోయి వచ్చి మహాసైన్యముగా వారు నిలబడి ఎవరి కోసం పోరాటం చేస్తున్నారు? దేవుని కోసం, దేవుని రాజ్యం కోసం వారు పోరాటం చేస్తున్నారు.
ఇలాగే సైన్యం కూడా దేవుని కోసం పోరాటం చేయాలంటే దేవుని రాజ్యం కోసం. సాతాను రాజ్యం అనేక మందిని నశింప చేస్తూ ఉండగా, అనేక మందిని మాయలో వేస్తుండగా, అనేక మందిని మోసం చేస్తుండగా, అనేక మందిని పాడేస్తూ ఉండగా, అనేక మందిని వీటన్నిటిలో కూడా విడిపించడానికి దేవుని ప్రజలుగా నశించిపోతున్న వారి పట్ల భారము కలిగి, బాధ్యత కలిగి, వారి కోసం ఎంతో ప్రయాసపడి ప్రార్థన చేసే యోధులుగా, ప్రార్థనా వీరులుగా మనం నిలబడాలి. చూడండి, ఇక్కడ మాటల్లో మనం చూసినట్లయితే మరియు యెహోవా మోషే ఆహారంలోకి ఇలా సెలవిచ్చారు, ఇశ్రాయేలు అందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములు పట్టుకొని తమ తమ ధ్వజముల వద్ద దిగవలను. వారు ప్రత్యక్ష గుడారంకి ఎదురుగా దాని చుట్టూ దిగవలను. ప్రత్యక్ష గుడారంకి ఎదురుగా దాని చుట్టూ దిగవలను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యోధాపాలెపు ధ్వజం గలవారు తూర్పు దిక్కున ఆ యోధాపాలెపు ధ్వజం వారు యోధా తూర్పు దిక్కున. సూర్యుడు ఉదయించే వైపు యోధా ఉన్నాడు. ఆ యోధా పక్కనే ఒక పక్క జెబూలూను, ఇంకో పక్క ఇస్సాకారు. తూర్పు దిక్కున జెబూలూను, ఇస్సాకారు వారు వారి ధ్వజాలు పట్టుకొని నిలబడాలి. ఆ తర్వాత మనం చూసినట్టయితే రూబేను గోత్రం వారు దక్షిణ దిక్కున రూబేను గోత్రం వారు ధ్వజాలు పట్టుకొని దక్షిణ దిక్కున నిలబడితే, అక్కడ షిమ్యోను, గాదు వారు సైన్యంతో సహా వారి సైన్యంతో సహా వచ్చి అక్కడ నిలబడవలసిన వారై ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే లేవీయుల గురించి ఇక్కడ రాస్తూ 17వ వచనంలో ప్రత్యక్ష గుడారము లేవీయుల పాలెము నడుమన సాగి నడవలను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవలను. వీరందరూ చుట్టూ ఉంటే వారు మధ్యలో పాలెము నడుమున వారు సాగి నడవలను. వారు నడుస్తూ ఉన్నారు. చుట్టుపక్కల వీళ్ళందరూ కూడా యోధులుగానే ఉన్నారు. ఆ తర్వాత చూసినట్టయితే పడమర దిక్కున మనం చూస్తే ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. పడమర దిక్కున వారు వెనక భాగంలో ఉండి, అంటే వెనకాల వచ్చే సైనికులు ఎఫ్రాయిములో చాలా యుద్ధనీతి కలిగిన వారు. అలాగే ఎఫ్రాయిము ధైర్యం కలిగిన వారు. ఈ ఎఫ్రాయిములో వెనక నుండి వచ్చేదాన్ని కూడా కొట్టగలిగిన శక్తి గలవారు. అందుకే ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడా అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు దేవుడు కూడా. వారు వెనకాలండి ధైర్యంగా నడిపించగలిగిన వారు ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను. ఆ తర్వాత ఉత్తర దిక్కును మనం చూసినట్లయితే దాను గోత్రపు వారు ధ్వజం పట్టుకొని నిలబడినప్పుడు వారితో ఆషేరు, నఫ్తాలి గోత్రపు వారు ఉన్నారు. ఉత్తర దిక్కున దాను, ఆషేరు, నఫ్తాలి గోత్రపు వారు వారి సైన్యము చొప్పున వారి ధ్వజం పట్టుకొని వారు అక్కడ దిగి ఉండగా, ఈ ప్రకారంగా ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ముందుకు సాగి వెళ్తూ ఎక్కడ దాకంటే కనాను దేశం వరకు, అంటే దేవుని రాజ్యం వరకు, దేవుడు ఇచ్చిన ఆ ప్రదేశం వరకు కూడా మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం అందరం కూడా యుద్ధంలో పోరాడే సైనికులుగా, సాతానుతో పోరాడే సైనికులుగా, ప్రతి విషయంలో కూడా ఐక్యత కలిగిన వారిగా, ఏ విషయమైనా సరే సహోదర భావం కలిగిన వారిగా అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా, ఘనపరిచేవారిగా, కొనియాడబడేవారిగా, మన ద్వారా, మన క్రియల ద్వారా, మన పద్ధతుల ద్వారా, మన ఆలోచన ద్వారా దేవుని నామం ఘనపరచబడాలి తప్ప ఎక్కడ కూడా అవమానపరచబడకూడదు. అంటే మనం ఓడిపోయామనుకో, మనం పడిపోయామనుకో, మనం లోకంలో కొట్టుకుని వెళ్ళిపోయామనుకో, మన ద్వారా దేవుని నామానికి అవమానం వస్తుంది. మనం కనుక నిలబడ్డామనుకో దేవుని నామం ఘనపరచబడింది. యుద్ధం చేసేది ఆయనే, పోరాటం చేసేది ఆయనే. మనం ఏమి చేయవసరం లేదు, నిలబడితే చాలు. మన పక్షాన్ని నిలబడింది ఆయన. కోడి తన పిల్లల్ని రెక్కల కింద ఎలా దాచిద్దో అలా దాచేవాడు ఆయన. కెరూబు రెక్కల మీద ఆశీనుడే ఉండి ఆ రెక్కల కింద మన దాచి మన నడిపించేది ఆయనే, యుద్ధం చేసేది ఆయనే. కానీ నిలబడవలసింది మనమే. మన ద్వారా దేవునికి మహిమ రావాలని ఆయన ఆశపడుచుండగా, ఈ అర్హత లేని, యోగ్యత లేని ఈ దీనుల పట్ల ఆయన చూపిన కృప ఇంత అంతా కాదు.
ఆ కృపను గురించి మనం ఎంత మాట్లాడినా కూడా తక్కువే. ఆ కృపను బట్టి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా నమ్మకంగా ఉండి మనల్ని కాపాడే దేవుడు. కునుకక్క నిద్రపోడు, కునుకడు నిద్రపోడు ఆయన. మనల్ని ఎల్లప్పుడూ కూడా కంటికి కనుపాపని ఎలా కాపాడుతాడో అలా కాపాడుతూనే ఉంటాడు. అయితే మనమే తొలగిపోయి, మనమే తప్పిపోయి, మనమే భయపడిపోయి, దేవుడు ఎప్పుడు చెప్తున్నాడు, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నేను మీ పక్షాన యుద్ధం చేసేవాడిని నేనే, పోరాటం చేసేవాడిని నేనే, శత్రువు బలవంతరి మీద అధికారం ఇచ్చేవాడిని కూడా నేనే. ఆయన ధైర్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, కృపనిస్తాడు. అటువంటి ధైర్యం కలిగి, కృప కలిగి ఆయన రెక్కల కింద, ఆయన రెక్కల నీడలో మన సురక్షితంగా ఉండుగాక. దేవుడు కృప మనకి తోడుగా ఉండునుగాక. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశ్రయించండి అయ్యా. మీ జ్ఞానముతోనూ, మీ ఆత్మతోనూ, మీ కృపతో మమ్మల్ని ప్రభా, అర్హత లేని మమ్మల్ని తండ్రి నాన్న, అయ్యా యోగ్యత లేని మమ్మల్ని నాయన ఆ రోజు ప్రభా అయా పాలెం నాయన, అయా తండ్రి నాన్న ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నాయన చుట్టూ నాయన, అయా ఇశ్రాయేలు నాయన, అయా తండ్రి నాన్న ఇశ్రాయేల్ ప్రజలనైనా, ఆయా గోత్రాల ప్రకారం నాయన, యూదులైన వారి సైనికులుగా ఎలా నిలబెట్టుకున్నారు నాయన. ఈ రోజునైనా అయా మీకోసం నాన్న విశ్వాసులైన వారిని, సేవకులైన వారిని ప్రభా, ఆయా గొప్పవారిని మీరు నిలబెట్టుకొని ప్రభా తండ్రి నాన్న, ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు, ఆయా ప్రదేశాల ప్రభా నీకోసం నాయన ఒక సైన్యంగా ఏర్పాటు చేసుకుని ప్రభా తండ్రి నాయన నడిపిస్తున్న విధానానికే మీకు స్తోత్రాలు చేస్తున్నాయన. అయ్యా ఏళ్ల పరిపాలన ప్రభా తండ్రి నాన్న వీరందరికీ ఇస్తున్న ప్రభా గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే స్తోత్రాలు తెలుస్తున్నాం. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశ్రయించండి ప్రభా. అయ్యా మీ వాక్యంలో సున్నాయినా పుల్లైనా పుట్టివేయబడదు నాయన, సున్నా కానీ పుల్లు కానీ వ్యర్థంగా రాయబడలేదన్న తను మీకు స్తోత్రం నాయన. అయ్యా దానిలో కలపడానికి నాన్న ఏమీ లేకుండా ప్రభా మీ కృపతో నింపిన దేవుడు నాయన, మీకు వందనాలు తండ్రి నాన్న. ఇస్తే మీకే స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి, దీవించండి, ఆశ్రయించండి. అయ్యా వాక్యం నా మనలో నాయన నింపబడినట్టుగా మీ సహాయం దయచేసి నాయన. వాక్యం వినుచున్నా చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత మీరే తీర్చి మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.